ఫ్రెండ్స్ కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఆ, అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు దివ్యుడు అంటే దేవుళ్ళు అంటే ఎవరు అన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం. దివ్యుడు దేవుళ్ళు అంటే మనము ఎక్కడో భగవంతుడు ఎక్కడో అని దేవుళ్ళు అంటే ఒక ఒక గుడి ఒక గుడిలోనో లేకపోతే అడవిల్లోనో ఒక గుహల్లోనో ఇలాగా అందరం కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడెక్కడో బయట ఎక్కడో వెతుకుతూ ఉన్నాం. అయితే మనకి చక్కగా అసలు దివ్యుడు అంటే ఎవరు అంటే ఎవరైతే రెండు జ్ఞానాలు కలిగి ఉంటారో వాళ్ళే దివ్యులు. మరి ఈ రెండు జ్ఞానాలు అంటే ఏంటి? ఒకటి ఏంటి అంటే ఈ యొక్క భౌతికపరమైనటువంటి జ్ఞానం. అంటే భౌతికపరమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి? మనము మరి చక్కగా అన్నీ ఆహ్, అవకాశాలు పొందుతూ మరి ఈ భౌతిక జీవితం చక్కగా హ్యాపీగా చక్కగా లైఫ్ లీడ్ చేస్తూ ఆనందంగా మనకి నచ్చినవి తింటూ మనకి చక్కటి చదువులు చదువుకున్నప్పుడు మనకి మంచి మంచి ఉద్యోగాలు రావడం, మంచిగా సెటిల్ అవ్వడము. సో, ఇవన్నీ మనము ఈ భౌతిక భూమి మీద భౌతికంగా జీవించాలి అంటే గనక కొంత జ్ఞానం కావాలి. ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అన్నా, ఒక ఆఫీస్‌లో జాయిన్ అవ్వాలన్నా, ఉద్యోగాలు వీట్లన్నిటికి కూడా ఒక ఒక ఇంటిని చక్కగా చూసుకోవాలి అన్నా, ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి జ్ఞానం అనమాట. ఇది మనందరికీ గూడా జనరల్‌గా మనము ప్రయత్నించినా, ప్రయత్నించకపోయినా ఆటోమేటిక్‌గా మనందరం తెలుసుకుంటూనే ఉంటాం ఈ భౌతికపరమైనటువంటి జ్ఞానం. మరి రెండవ జ్ఞానం ఏంటి? రెండవ జ్ఞానమట పరలోక జ్ఞానమట. మరి పరలోక జ్ఞానం అంటే ఏంటి? పరలోక జ్ఞానం అంటే ఏదో ఏదో అనేసుకుంటున్నారా? ఏమీ కాదు. పరలోక జ్ఞానము అంటే మరి ఆహ్, ఎవరైతే మరి అందరిలో మనలో మరి అందరితోనూ ప్రేమగా ఉండడం, అందరితోనూ కరుణతో ఉండటం, క్షమాతత్వాన్ని కలిగి ఉండడం, ఏమైతే ఇలాంటి దివ్యమైనటువంటి గుణాలున్నాయి గదా! ఇవన్నిటితో కూడా కలుపుతూ అంటే ఈ యొక్క దివ్యమైనటువంటి గుణాలను మన భౌతిక జీవితంలో కలుపుకుంటూ మరి భౌతికపరమైనటువంటి జ్ఞానము, ఈ యొక్క పరలోక జ్ఞానము అంటే మనకి కంటికి కనిపించకుండా ఉండేటువంటి ఈ యొక్క ఆత్మతత్వం గురించి తెలుసుకుంటూ, ఈ దివ్య గుణాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి వాళ్ళనే దివ్యులు అంటారు. సో, ఎవరైతే చక్కగా ఈ యొక్క మన రెగ్యులర్ డైలీ లైఫ్‌లో చక్కగా ఈ గుడ్ డివైన్ క్వాలిటీస్ ఎవరైతే కలిసి వాటితో పాటు జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళే. సో, అలా జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా చక్కగా మన యొక్క ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం. మరి ఆ డివైన్ క్వాలిటీస్, ఆ దివ్యత్వ గుణాలు మనలో పెంపొందాలి అంటే గనక శక్తి కావాలి. అందరికీ ప్రేమగా ఉండాలనే ఉంటుంది. అందరికీ కరుణతో ఉండాలనే ఉంటుంది. అందరికీ కూడా అన్ని డివైన్ క్వాలిటీస్‌తోనే లైఫ్ లీడ్ చేయాలంటుంది. కానీ మన ఎనర్జీ సరిపోనప్పుడే మనకి కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఎవరైతే ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, మన శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో, మన యొక్క డివైన్ క్వాలిటీస్ ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటాయి. ఆ సహనము ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో, మనము కూడా మరి మానవుల నుంచి మాధవులుగా అంటే ఒక దివ్యునిగా, దేవుళ్ళుగా మనము కూడా అందరం ఎదగాలి అంటే గనక తప్పకుండా మనందరం ప్రతిరోజు ధ్యానం చేయవలసిందే. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్. దివ్యత్వం అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దాన్ని ఏ విధంగా మనము ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఎలాగా మనము చేరుకోవచ్చు, చక్కటి అద్భుతమైన జీవన విధానంలోకి వెళ్ళొచ్చు అనేది ఒక చక్కటి కాన్సెప్ట్ ఈరోజు తెలుసుకున్నాం. ఆహ్, అలాగే మరొక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, శివుడు అంటే ఎవరు? శివతత్వం అంటే ఏమిటి? అనేటువంటిది తెలుసుకున్నాం. శివుడు అంటే ఎవరైతే చక్కగా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారో, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఆనందంగా ఉంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా శివుళ్ళే. వాళ్ళందరూ కూడా శివుళ్ళే. మరి శివతత్వం అంటే ఏంటి? శివతత్వము అంటే గనక
బాధలు లేకుండా అని కాదు. బాధలు లేకుండా జీవితం ఎలా ఉంటుంది? ఉంటాయి. డెఫినిట్‌గా అనేక రకాల ఛాలెంజెస్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. సో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ కూడా, అలాంటి సమయాలలో కూడా ఆనందంగా ఉండగలిగే వాళ్ళు శివతత్వంలో ఉండగలిగేటువంటిదనమాట. సో, మనము ఈ ఈ శివుడిగా శివతత్వంలోకి వెళ్ళాలి అంటే కూడా ఒక చక్కటి టెక్నిక్ ఏంటట ఆ టెక్నిక్ అంటే, మనము బాధ, బాధ మనందరం కూడా బాధ గాని, కష్టాలు గాని ఎలా వస్తూ ఉంటాయి మనందరికీ కూడా? మనకొచ్చేటువంటి ఆలోచనల ద్వారా. సో, ఈ ఆలోచనలే నేను కాదు, నాలో అనంతమైన దివ్యత్వం ఉంది అనేటువంటి ఎరుక ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మరి ముక్తి వైపు మొట్టమొదటి అడుగు వేసినట్లే. అంటే ఎలాగా? అంటే ఒక కోపమొచ్చింది. కోపమొచ్చినప్పుడు ఆ కోపంలో మునిగిపోకుండా నాకు కోపం వస్తుంది అని ఎరుక వచ్చి ఆ కోపాన్ని కూడా చూడగలుగుతూ ఉండగలిగితే గనక శివతత్వంలోకి వచ్చేస్తారు. అంటే ఏంటి? బాధలు లేకుండా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా ఎక్కడ తొణికిసలాడనటువంటి స్థితిలోకి వెళ్ళడమే కదా శివతత్వము అంటే. అలాగే భయపడుతున్నారు అంటే నాకు భయమొస్తుంది అనేటువంటి ఎరుకతో ఉంటూ దానిలో మునిగిపోకుండా అది కూడా చూడగలిగితే గనక శివతత్వంలోకి వెళ్ళగలుగుతారు. సో, ఇలాగా మనందరం కూడా మన యొక్క భావోద్వేగాలను అందులో మునిగిపోకుండా కొంచెం ఎరుకతో గనక మనము కొంచెం ప్రాక్టీస్ గనక చేయగలిగితే, మనందరం కూడా రోజు చక్కగా ధ్యానం చేస్తే శివుళ్ళం అయిపోతాము. అలాగే ఈ ఎరుక, ఈ సాక్షితత్వము అనేటువంటిది ప్రాక్టీస్ గనక చేయగలిగితే, మన యొక్క జీవన విధానమే ఒక శివతత్వం అయిపోతుంది. సో, దీన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, వీలైనంత ఆలోచనలు నేను కాదు అని ఒక సాక్షిలాగా ఎరుకతో చూడగలుగుతూ ఉండమని మరి గురువులందరూ ఇస్తున్నటువంటి ఈ చక్కటి శివుడు, శివతత్వము, మరి ఆ శివతత్వంలోకి ఎలాగ మనం వెళ్ళగలగాలి అనేటువంటి చక్కని కాన్సెప్ట్‌ని ఈరోజు తెలుసుకున్నాం. థాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. ఓకే. చాలా బాగుంది మేడం గారు. చాలా వండర్ఫుల్‌గా ఉంది. చాలా బావుందా? నచ్చిందా? ఎందుకంటే నేను కొంచెం అప్పుడప్పుడు పోస్ట్ చేయాలి మన కారుణ్య సమూహంలో. లేకపోతే అందరూ ఒక్కొక్కళ్ళు చక్కగా లీవ్ అయిపోతున్నారు అందరూను. అంటే ఆఫ్‌కోర్స్ నాది గూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంది. కొంచెం నేను ఎక్కువ టైము అంత సిన్సియర్‌గా పెట్టడం లేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఫస్ట్ ఐ హావ్ టు కరెక్ట్ మైసెల్ఫ్. ఎనీహౌ థాంక్ యూ ఫ్రెండ్స్. కానీ స్టార్ట్ చేస్తే మాత్రం నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు జాయిన్ అయిపోతారు. అవునా? చూస్తారు. ఫస్ట్ ఒక కొన్ని మినిట్స్ చూస్తారనమాట. ఏమన్నా కనిపిస్తే గనక కంటిన్యూ అవుతారు. పాపం లేదు అంటే ఇంకేముందిలే మేడం ఇంక ఈరోజు రారు అనుకుని డిసైడ్ అయిపోయి ఒక్కొక్కళ్ళు లీవ్ అయిపోతారు. అవునా? ఇందులో కొత్త వాళ్ళు ఒక్కళ్ళు గూడా లేరు. చూసారా? అందరూ పాత వాళ్ళే. ఎందుకు అంటే మనం ఏమి పోస్ట్ చేయట్లేదు. ఎక్కడా పోస్ట్ చేయట్లేదు గదా! మేడం ఒక నిమిషం మాట్లాడొచ్చా మేడం? మాట్లాడండి.